దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేకుని ఆయన పాద సముఖము చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి ధన్యకరమైన సమయాన్ని మనందరికి అనుగ్రహించినందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి ఘనత మహిమ సమస్త ప్రభావములు ఆయన నామమునకి చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ కూడా రక్షకుడైన యేసయ్య శక్తిగల నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరిచి రండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి నాతో పాటు వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనాన్ని చదువుతా ఉన్నాను. దేవుడు ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగరుడ, సర్వాధికారి స్తోత్రాలు. నిశ్చితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక సత్యాలు నేను నేర్చుకుంటున్నాం. మరింత లోతైన మర్మాలు నేర్చుకునే జ్ఞానము, ఆలోచన శక్తిని దయచేయండి. ఘనత మహిమ ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందండి. క్రీస్తు నామము పేరిట ఈ మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషంలో చదివినటువంటి మాటను గమనిస్తే, ఈ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత ఈ క్రిస్మస్ కాలంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి. ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టిన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఆయన క్రిస్మస్ను ఆరాధించాలి అనేది ఒక చక్కటి శ్రేష్టవంతమైన అర్థవంతమైనటువంటి విధానాన్ని మనకు బయలుపరిచినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. గత దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం, క్రిస్మస్ను అర్థవంతంగా ఎలా జరుపుకోవాలి, లేదా క్రిస్మస్ సంబరాన్ని ఎలా ఆచరించాలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, పశువుల తొట్టిలో కూడినటువంటి క్రిస్మస్ కార్డులు ప్రజలకు చాలా ఇష్టకరమైనవి. ఈ దినాల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్లు, ఫేస్బుక్లు ఏమంటే మెసేజ్ పంపించేసి హ్యాపీ క్రిస్మస్ కదా. ఆనాటి కాలంలో గ్రీటింగ్ కార్డులు ఇచ్చి చక్కటి శుభాకాంక్షలు తెలియజేసేటువంటి విధానం ఉండేది. ఇక్కడ గమనిస్తే తండ్రి అయినటువంటి దేవునికి తన కుమారుడు జన్మించడానికి అనుకూలమైన గృహమును ఏర్పరచడం అనేది సులువైన వాటిలోకెల్లా అత్యంత సులువైన పని కదా. అయితే ఆయన క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము మొట్టమొదటి అధ్యాయం నుండి తాను పేదలకు మరియు లేమి కలవారికి దేవుడునని లోకమునకు చూపించాలని కోరుకున్నాడు. సర్వశక్తిమంతుడు నేనని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అంటే చెరలో ఉంచబడినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్థాయిని, ఆ మెస్సయ్య స్థాయిని గురించి అయోమయం ఉన్నప్పుడు యోహాను శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు చూపినటువంటి ఖచ్చితమైన నిదర్శనము వేదలకు స్వార్థ ప్రకటించబడుచున్నది అనేది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఈ క్రిస్మస్ అనుదినము కూడా మనము జరిగించాలి. ఈ క్రిస్మస్లో అనేక మంది పేదవారిని మనం జ్ఞాపకం చేసుకోవాలని దీని యొక్క సారాంశం ఉంది. ఏమండి, పేదలను ఆరు బయట లేక అంచుల మీద ఉంచేటువంటి క్రిస్మస్ సంబరము దేవుని ఎదుట అర్థవంతము లేనిది. భారతదేశంలో నివాసం లేక, భోజనము లేక, మరియు వస్త్రం లేక లక్షలాది మంది ప్రజలు ఉంటూ ఉన్నారు. ఏమండి, మనము వారికి ఏం చేస్తున్నామో అదే యేసు ప్రభు వారికి చేసినట్లుగా ఎంచబడుతుంది ఒక వాక్యంలో. ఇలాంటి వారికి చేశారు కనుక నాకు చేశారంటాడు మత్తయి సువార్తలో. ఇలాంటి వారికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు అంటాడు ఆయన. పిల్లలు గమనించండి, ధనవంతుడు పాతాళంలో ఎన్నడూ ఊహించినటువంటి ఆశ్చర్యకరమైన వేదన అనుభవిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ అబ్రహాము ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా కూడా నీకు ఇష్టమైనట్లు బ్రతికేసావు, సుఖం అనుభవించావు. అలాగే ఇదిగో నా ప్రక్కనటువంటి లాజరు కష్టాన్ని అనుభవించాడు, అది ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు, వాడికి నెమ్మది పడుచున్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, జక్కయ్య స్వచ్ఛందంగా ప్రభు దగ్గర నిలబడి, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానని అన్నాడు. ఇష్టపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అతనికి రక్షణ మరియు కుమారత్వం నిశ్చయం అని చెప్పాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే.
ఎంత గొప్పదంగా చూడండి. అంటే ఈరోజు ఈ 2025 క్రిస్మస్ మనం ఎలా చేయాలనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము కొరకు ఒక దీన స్థలం మాత్రమే కాకుండా ఆయన ఒక పేద కుటుంబాన్ని ఎంచుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. కోరుకున్నాడు ఆయన దీనురాలు పేదలైనటువంటి మరియ గర్భాన్ని జన్మించాలని దేవుడు ఇష్టపడ్డాడు. పిల్లల ఆయన తల్లి ఒక గొర్రె పిల్లను కూడా బలి అర్పించలేక 2 గొవ్వలను మాత్రమే అర్పణగా తెచ్చిందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చివరకు ఆమె తమ కుమారుణ్ణే గొర్రె పిల్లగా బలి ఇవ్వడానికి ఇచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పేదలకు చిరునవ్వు రప్పించినట్లుగా ఈ క్రిస్మస్ కాలంలో మనం ఏం త్యాగం చేస్తున్నాం? మనల్ని ధనవంతులు చేయడానికి కదా యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడు అయ్యాడు కదా. ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రియులారే. ఉదయకాల సమయంలో క్రిస్మస్ దినాన ఏదో ఒకటి చేయాలన్న రీతిగా కొన్ని రొట్టె ముక్కలను పేదలకు పంచడం, లేదా ఈ కాలంలో చెరసాలలో ఉన్నటువంటి వారిని, ఖైదీలను, అంగవికలుగాను దర్శించి మిఠాయిలు పంచడం మాత్రమే కాదు, కానీ మిగిలిన 11 నెలలకు కూడా పేదలకు తిండి పెట్టకుండా మరియు ఖైదీలను దర్శించకుండా వారిని విడిచిపెట్టవచ్చా? క్రిస్మస్ భావనను కొనసాగిద్దాం. క్రిస్మస్ భావాన్ని ముందుకు తీసుకువెళ్దాం. పేదల కొరకు తగినంత ధనము కేటాయిస్తాం. పేదవారు, విధవరాండ్రు, అంగవిహీనులు, తల్లిదండ్రులు లేని వారు మరియు వీధులలో నివాసం చేసే వారికి కూడా దేవునికి ప్రియమైన వారే. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలు గమనించాం. ఈ క్రిస్మస్ నువ్వు ఎంత ఆనందిస్తున్నావో, ఈ క్రిస్మస్ నువ్వు ఎంత సంతోషంగా అనుభవిస్తున్నావో, ఈ క్రిస్మస్ ఎంత ఆర్భాటం చేస్తున్నావో అదే సంతోషము, ఆనందము, ఆర్భాటం ఇతరులకు కూడా పంచాలనేది క్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన ఆశ. గమనించండి, వారి కన్నీళ్లు తొడవడం అనేది మన ప్రభువును సంతోషపరచడమే. వరల్డ్ విజన్ వ్యవస్థాపకుడైన డాక్టర్ బాబ్ పియస్ యొక్క హృదయ ఆక్రందన ఏంటంటే, దేవుని హృదయమును పగలగొట్టు వాటిచ్చే నా హృదయమును కూడా పగులును గాక. మన హృదయపు ఆక్రందన కూడా ఇదే కావాలి. క్రమముగా మరియు ధారాళంగా పేదలకు ఇచ్చటం అనేది అనుదిన క్రిస్మస్లో సంతోషం. ఆ అనుభవాన్ని మనం ముందు తీసుకెళ్తాం. కనుక దేవుడు చెప్తున్నట్లుగా ఆకలి గురిన వారికి మంచి పదార్థం సంతృప్తించి ధనవంతులు వట్టి జిల్లా పంపించండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఉదయకాల సంపిల్లరా, మన ఈ 2025 సంవత్సరం క్రిస్మస్ అనేకులకు వారితో పాటు మనము సంతోషించే విధంగా దేవుని నామను కనపరిచే విధంగా ముందుకు కొనసాగుతాం. దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దయచేయను గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. నీ కృప, నీ కాపు, నీ కనికర మాతో చూపించావు. ఈ క్రిస్మస్ మాసంలో విలువైన మాటలు నేర్చుకుంటున్నాం. నిజమే, అద్భుతమైనటువంటి మాటలు, అర్థవంతమైన క్రిస్మస్ ఎలా చేయాలి ఆయన ఈరోజు మాకు వినబడినటువంటి మాటలు, ధ్యానించిన మాటలు మేము అనుసరించడానికి ఈ క్రిస్మస్ అలాంటి మార్గం ఏర్పాటు చేసుకున్న కృప దయచేసి సమస్త ఘనత మహిమ మీరు పొంది యేసు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, కాపుదల సదాకాలం మనందరికీ తోడునే నడిపించును గాక. ఆమేన్.